ప్రయత్నం అది నీ ఆయుధం, ప్రయత్నం అది నీ తొలి అడుగు. నిదురపోయే కళ్ళకు కలలు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీరాజ్యం. ఇది కడప జిల్లా బద్వేలు ఏఎస్ఆర్ ఫార్మ్స్. అందరికీ నమస్కారం. మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టున్నా లేదు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసున్న ఈ వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి. దీంట్లో చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. డైరీ ఫార్మ్స్ అంటే ఫెయిల్యూర్ అంటాం. సక్సెస్ అనేది ఎక్కడో నల్లేరు మీద నడక, తామరాకు మీద నీటి బిందువులాగా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో ఎంతమంది సక్సెస్ అయ్యారు? మన పక్కన ఉన్నారు అక్కగారు రాజ్యలక్ష్మి గారు. అక్కగారు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పెళ్ళైన కాడ నుంచి వీళ్ళకి ఈ రంగంలో అపారమైనటువంటి అనుభవం ఉంది. అంటే దానిమ్మకాయ తోటలు, వ్యవసాయము, ఇలా మల్టిపుల్. అక్కగారు నాకు ఒక మాట చెప్పారు, ఎక్కడైనా పాడి పంట అన్నారు కానీ పంట పాడి అని లేదని చెప్పారు. అసలు చాలా ఇండానికి కూడా ఒళ్ళు గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. అంటే పంట ఫెయిల్యూర్ అయినా, పంట నష్టం వచ్చినా కూడా పాడి ఉన్న ఇల్లు కలకల్లాడుతుంది అని చెప్పారు. అంతేకాకుండా పాడి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే దీంట్లో సొంత డబ్బులు పెట్టాలనా, లోన్లకు వెళ్ళాలా, అప్పులు తెచ్చి పెట్టాలా, లేకుంటే వర్కర్స్తో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలా, మీ ఇంట్లో వాళ్ళతోనే డైరీ స్టార్ట్ చేయాలా అనే విషయాల్ని అక్కగారిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఎవరైతే డైరీ ఫామ్ కష్టాల్లో ఉందనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, లాభాల్లో ఉందనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. కష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో కొంత గైడెన్స్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం యాజ్ ఎ డైరీ ఫార్మర్గా. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క మీ ఫామ్లో నేను చూస్తే ఆ ఈత కొలను అనేది చాలా స్పెషల్గా ఉందక్క. అది ఎందుకు పెట్టారక్క మన ఫామ్లో? మనకు తెలిసిన డాక్టర్ గారు ఏమన్నారంటే, ఒక మేత తగ్గినా పర్లేదు, బర్రెకి ఎండలో వస్తే చల్లగా ఉండాలి అని అన్నారు. మనకు వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఎండలు ఎక్కువ అనమాట. కొండ పక్కన నువ్వే చూస్తున్నావు కదా, కొండ పక్కన ఉంటది, మెట్ట ఏరియా, పచ్చదనం తక్కువ ఉంటది. రేపు వాళ్ళు వచ్చాక చాలా బాగుంటుంది. ఆ ఎండ నుంచి తప్పించడానికని కొన్ని చేయాల్సి వచ్చింది అనమాట. దాంట్లో ఇది ఒకటి. ఫాగర్లు ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. వచ్చేసి ఫాగర్లు లేని టైంలో కొంచెం ఒక గంట దాంట్లో పడుకున్నా కూడా దానికి రిలాక్స్ అయిపోద్ది అనమాట. ఒళ్ళు అనేది చల్లబడిపోయిద్ది. వాటికి స్వేద గ్రంథులు ఉండవు అంటారు. నాకు తెలిసింది కాదు, నేను డాక్టర్ని కాదు. స్వేద గ్రంథులు ఉండవు అక్క, ఒక్క గంట అయినా దాంట్లో పడుకోవాలి అని చెప్పారనమాట. మనకు తెలిసినా తెలియకపోయినా కనీసము ఎవరో ఒకరు సలహా తీసుకోవాలి కదా. నాకు చెప్పిన సలహా అది, అందుకే కట్టించాను. అది ఎంతవరకు యూజ్ ఉంది మీ ఫామ్లో? ఇప్పుడు మనం చూస్తుంటాం కదా చిన్న, యూజ్ అవుతుంది. ఇప్పుడు మన తాతలు తండ్రులు అప్పుడు కూడా తిప్పినంచేపు తిప్పి ఒక దీంట్లోకి తోలేవాళ్ళు. కుంటలు ఉండేవి. కుంటల్లో మన పశువులు, ఊళ్ళో ఎన్ని పశువులు ఉన్నాయో అన్ని కుంటలో పోయి పుడుకొని అప్పుడు లేపుకొచ్చేవాళ్ళు తాతలు. అంటే బాగుంటేనే కదా ఖచ్చితంగా బాగుంటుంది అక్క. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే డాక్టర్ల వాదన కూడా, ఎదలో ఉన్నటువంటి పశువుల్ని అలాంటి గుంటల్లోకి దింపితే ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అంటారక్క. మురికి నీళ్ళల్లో వద్దంటారు. అది కూడా స్టార్టింగ్ లో కట్టించిన దగ్గరలో వద్దు అని అంటారు. అదే మీ ఫామ్లో చూస్తున్నా. నేను వేరే ఒక పెద్ద ఫామ్లో చూశాను, నెక్స్ట్ మీ ఫామ్లో చూశాను. మీ ఫామ్ చూస్తే చాలా హైట్గా ఉంది, చుట్టూరు కొండలు ఉన్నాయక్క. కానీ సెగ చాలా ఎక్కువ అనిపిస్తుంది. మీ పశువులు ఈ విధంగా ఉంటే పాలు తక్కువ ఇవ్వడం కానీ, స్ట్రెస్కి గురవడం కానీ అలాంటివి జరగడం లేదా ఇక్కడ? అందుకే కదా ఫాగర్లు వేసుకున్నాం చిన్న. ఫాగర్లు వేసుకున్నాము. వాళ్ళని నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా CCTVలో చూస్తూ ఉంటాను. వాళ్ళు పడుకునేంత వరకు దాదాపుగా కొడతా ఉంటారు అన్నమాట నీళ్లు. చాలా హైట్లో ఉంది కదా, కింద పాసిద్ది అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే శుభ్రంగా వెళ్ళిపోతాయి, కొట్టగానే వెళ్ళిపోతాయి అన్నట్టు అనమాట. 2-3 సార్లు కొడతా ఉంటారు బర్రెలకి. వాళ్ళు పడుకున్నప్పుడు ఫాగర్లు ఆన్ చేస్తారు. అక్క చాలామంది అప్పులు తెచ్చి పెడుతున్నారు, లోన్లు తెచ్చి పెడుతున్నారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు సొంత డబ్బులతో పెడుతున్నారు అక్క. వీళ్ళల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటక్క? చిన్న మేము ఎట్ట పెట్టాము అనేది పక్కన పెడితే, నేనేమనుకుంటున్నానంటే వచ్చేసి చాలా ఎక్కువ, అంటే
ఎక్కువ బర్రెలు పెట్టేప్పుడు బయట నుంచి అప్పులు తీసుకొచ్చారంటే నష్టపోతారు ఖచ్చితంగా. 1-2 బర్రెలు అంటే అప్పు చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, దాంతో ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి పని మనం చేసుకునేలాగా ఉన్నంతసేపు అప్పు తెచ్చినా కూడా గిడతది. అట్లా కాకుండా పనివాడని పెట్టి చెయ్యాలి, ఎక్కువ చెయ్యాలి, లక్షల్లో కోట్లలో పోయి బయట అప్పు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే దాన్ని ప్రెజర్ పెడతారు, మీకు వచ్చే ఈ మధ్యలోనే ప్రెజర్ పెడతారు. అప్పుడు ₹1,00,000 పెట్టిన కొన్న బర్రెని 50,000కి అమ్ముతారు. 50,000కి అమ్మినప్పుడు ఇంకా అక్కడే పోతున్నావు కదా నష్టం. నువ్వు బ్యాంక్ ఇస్తే తీసుకోవచ్చు, లేదు అని అంటే మీ సొంత డబ్బులు ఉంటే చేయొచ్చు. అప్పులు పెట్టి మాత్రం తేకండి. అప్పులు తెచ్చి పెడితే నష్టమే అంటే నష్టమే. మరి మీరు సొంత డబ్బులేనా? మేమైతే సొంత డబ్బులే పెట్టి చేసి. సొంత డబ్బులు. చాలామంది అక్క కోట్లలో పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, లక్షల్లో పెట్టి లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తేడా ఏంటంటారు? చిన్న ఈ మధ్యన గవర్నమెంట్ వచ్చేసి మీరు ₹1,00,000 పెడితే 50 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. ఆ విధంగా లాభపడ్డోళ్ళు ఉన్నారు. అట్లే లాంగ్ టైం అంటే ఎప్పటి నుంచో మీరు గమనించండి, లాభం వచ్చింది అని చెప్పేవాళ్ళు ఎక్కువ టైం నుంచి ఉన్నారు. దాంట్లో మనం టైం ఇవ్వాలి. దీనికి ఖచ్చితంగా టైం అనేది ఇవ్వాల్సిందే. ఒక దూడ పుట్టాలా, అది పెద్దదవ్వాలా, నీకు డబ్బు రావాలా. వచ్చేసి పరిగెత్తుకుంటా వద్దాము, వచ్చేసి ఇక్కడేదో నిధులు ఉన్నాయి ఊడ్చుకెళ్ళిపోదాము అని అంటే అది అయ్యే పనే కాదు. దీన్ని వెయిట్ చేయాలి. కనీసం ఒక 3 ఏళ్ల తర్వాతే మీకు రిటర్న్స్ అనేవి మంచిగా కనపడతాయి. అప్పుడు దాకా దానికి చేయగలిగితే చాలు. ఎక్కువలో పెడితే కూడా దానికి చేయగలిగితే చాలు. మీకు ఆ 3 ఏళ్ల తర్వాత రిటర్న్స్ అనేవి మీరు అనుకున్న కంటే ఎక్కువ వచ్చిద్ది. మీరు ఇప్పుడు ఊహించుకుంటున్నారు కదా ఎంతని, అందుకంటే ఎక్కువే వచ్చిద్ది. ఎలా అంటారా, రోజుకి బర్రె రేటు పెరిగిపోతానే ఉంది. ఎంత స్పీడ్గా పెరుగుతుందో మీరే చూస్తున్నారు కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబల్ అయిపోయిందనమాట. దీనికి కారణం ఏంటయ్యా అంటే కటింగ్కి వెళ్ళిపోతున్నాయి బర్రెలన్నీ. దూడలు బర్రెలు తెస్తున్నారు, ₹1,00,000 పెట్టి తెస్తున్నారు, దాన్ని పిండుకుంటున్నారు. అది లాభమో నష్టమో మొత్తానికి కటింగ్కి వెళ్ళిపోతుంది. అది కట్టందే మళ్ళీ బర్రె రాందే ఒక 3 సంవత్సరాలు పట్టిద్ది. తక్కువ వేసుకున్నా కూడా బాగా పెంచావంటే ఒక దూడ నీకు మళ్ళీ మనకి దూడను పెట్టాలి, పాలు ఇచ్చే బర్రె అవ్వాలంటే 3 ఏళ్ళు పడుతుంది కదా. ఇదేం ఫ్యాక్టరీలో చేసేది కాదు. ఏమైనా సరే పుట్టాల్సిందే, పెరగాల్సిందే. ఈరోజు ఇంత కటింగ్ జరుగుతుందంటే ఇంక ముందు ఇంకెంత జరిగిద్ది. ఒక 3 ఏళ్ల తర్వాత ఒక మోయిన బర్రె 5 లక్షలు అమ్మింది అంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అమ్ముద్ది కూడా, ఇదే నడిస్తే మటుకు అమ్ముద్ది. చాలామంది పెద్దలు ఏంటంటే పాడి పంట అంటారక్క, పాడికి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు? చిన్న వెనకటి నుంచి కూడా ప్రతి ఇంటికి పాడి ఉండేది. వచ్చేసి పంట మోసం చేసినప్పుడు కూడా పాడి మోసం చేయలేదు. ఒక టైంలో ఎవరో విషయం కాదు, మా విషయమే చూసుకోండి. మేము బతకటానికి ఊరు వదిలి వచ్చేప్పుడు 2 బర్రెలు తీసుకొచ్చుకున్నాం. ఏ దిక్కు లేదు అనిపించినప్పుడు మాకు పాడే దిక్కయింది, పాడి మీద వచ్చేదే దిక్కయింది. ఒకటి సామెత ఉండేది, కవ్వం ఆడిన కాడ కరువు ఉండదంట కూటికి. ఇది అనేవాళ్ళు అనమాట మన పెద్దోళ్ళు. కవ్వం ఆడిన ఇంట్లో కూటికి కరువు ఉండదురా అనేవాళ్ళు. ఒక మన పిల్లని ఇవ్వాలి అని అంటే ఆలోచించేవాళ్ళు, వాళ్ళకి ఎంత పాడుంది అని. పాడుంటే మన పిల్ల కూటికి కరువు లేకుండా బతికిద్రా అని. అంత విలువ ఉండేది పాడికి, ఈ రోజు కూడా ఉంది. అది చేసుకునే విధంగా కానీ చేసుకుంటే నష్టమైన పరిశ్రమ మాత్రం కాదు. అది నష్టమైంది కాదు. ఒకవేళ నష్టం పోతున్నారు అని అంటే అది మనం తీసుకునే నిర్ణయాలను బట్టే. నేను చెప్పాను కదా, అర్జెంటుగా అది అవ్వదు. ఒక బర్రె నుంచి 10 బర్రెలు చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా. ఒకే బర్రె వాళ్ళ ఇంట్లో పుట్టింది, 3 ఏళ్ల తర్వాత దీని కూతురు మళ్ళీ వచ్చింది కదా. ఇంటి పక్కనే ఉన్నారు అలా, ఒకదాంతోనే 10 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పుట్టింటి నుంచి నేను ఒక బర్రెని తెచ్చుకున్నాను. దాని నుంచి మనకి డబ్బులు వస్తూ ఉండేవి. నేను దాని నుంచి 10 బర్రెలు చేశాను. 10 బర్రెలు ఇలువ అటుంచితే దాని నుంచి ఒకవేళ మనకి ఇంట్లో ఖర్చు లేకుండా ఏ గోల్డ్ కొనుక్కున్నా ఎవరికి పోయి వడ్డీలకి ఇవ్వక్కర్లా. ఏ బుడ్డి వారానికి ఒక రోజు ఇంత గోల్డ్ తీసుకొచ్చి అక్కడ ఒక డబ్బాలో వేయి, ఎంత ఇద్దో చూద్దురు కానీ నాకు తెలిసిన ఒక ఆవిడ కేజీ బంగారం కొనించిన
వారం వారం వెళ్ళి ఆ వచ్చి కొంచెం ఎంత 400 ఉండేది గ్రాము, వారానికి 600 వచ్చేవా ఆవిడికి. ఆ 600 తీసుకొచ్చి అంత ముక్కలు కూడా అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పుడు అవన్నీ పోనీ కాబట్టి అవి కూడా గతంలో కలిసిపోయినాయి, కానీ ఇంత ముక్కలు కూడా అమ్మేవాళ్ళు షాపుల్లో కూడా. దాన్ని ఏదో తయారు చేసి కాదు, అదే కొంత ఒక 5 తులాలో 6 తులాలో 10 తులాలు అయ్యాక ఒక వస్తువు తెచ్చుకునేవాళ్ళు అనమాట. ఇంతకు ముందు అందరు చాలా మంది అట్టే చేసేవాళ్ళు. అందుకని పాడికి అంత ప్రయారిటీ. పాడికి అసలు పాడిలో నష్టం అనేది రాదని లెక్క. ఈ చేసుకునే నిర్ణయాల వల్లే అదే చెప్తుండే, పొలోమని పెట్టి పొలోమని తీసేయడం వల్లే నష్టపోతున్నారు. అంతే. దాన్ని చూసుకోవాలి, దానికి అది ప్రాణమే కాబట్టి శుభ్రత ఉండాలి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ కొంచెం తక్కువలో వచ్చేట్టు చూసుకోవాలి. తక్కువలో రావాల్సిందే కదా. మనము పావుల కోడి పిల్లకి 30 వైద్యం అన్నట్టు చేస్తే అది అవ్వదు కదా, అక్కడ నష్టపోతాము. మనం ఏం పెడుతున్నాం, మనం ఏం తీసుకుంటున్నాము, దానికి చేసినా కూడా నువ్వు 10 బర్రెలు పెడతావు, 10 దూడలు ఉంటాయి కదా, ఆ దూడను కాపాడుకుంటే. పాడిలో ఒకటి ఉంది, ఇప్పటి లెక్కలో ఇంతకుముందు ఇల్లు గడిచేది, ఏదో 4-5 బర్రెలు పెట్టుకుంటే ఇల్లు గడిచేది. ఇప్పటి లెక్కలో ఏముందంటే దానికి పెట్టింది అయితే రాదు, పేడ దూడ అయితే ఖచ్చితంగా మిగిలిద్దని నేను గమనించిన దాన్ని బట్టి. నేను దానికే చేస్తా, నాకు ₹1 కూడా వెనక్కి రావద్దు, దానికే చేస్తా. నా వర్కర్లకి, దాని ఫీడింగ్కి, దీని అంతటికీ సరిపోయిద్ది అనుకుందాము. వచ్చేసి దాన్ని మళ్ళీ కట్టించుకోగలిగాను అనుకో, దాన్ని పెట్టిన రేట్ అనేది ఖచ్చితంగా పడిపోదు. అది మంచి బలంగా బాగున్నప్పుడు ఆఖరికి ముసలిదయ్యాక కూడా దాని రేటు దానికి ఉంటే ఉంటుంది. ముసలిదయ్యిన రోజు కూడా దాని పాకం అయ్యింది అనుకో, దాని రేటు ఎప్పుడు తరిగిపోదు. నువ్వు తరిగిపోయింది అన్నప్పుడు కటింగ్కి అమ్మినప్పుడే తరిగిపోయిద్ది. అది సక్రమంగా కట్టి సక్రమంగా ఉన్నప్పుడు దాని రేట్ అయితే పడిపోదు కదా. దానికే చేసుకుంటున్నాను, వడ్డీలు గిడ్డీలు అన్నీ దాని మీదే వస్తున్నాయి అనుకుందాము. 10 బర్రెలు నేను చేసాను అనుకో, 10 దూడలు ఉంటాయి కదా. నువ్వు 100 బర్రెలు చేసినప్పుడు 100 దూడలు ఉంటాయి కదా. దూడని పేడని కాపాడుకుందాం అబ్బా. పేడ వేస్తే మంచి దానికి ఫుడ్ వచ్చింది, పేడ వేసి పండించుకుంటే. నువ్వు యూరియాలు పోయి అక్కర్లేదు, ఖర్చులు పెట్టుకో అక్కర్లేదు, దాని పేడతోనే పండి, దాని ఆరోగ్యం అదే వచ్చింది. 3 ఏళ్ళు వెయిట్ చేశాను అనుకో, 3 ఏళ్ల తర్వాత నా దగ్గర 100 దూడలను కాపాడుకోగలిగాను అనుకో, అది ఒక పెద్ద అమౌంటే కదా. పులిగట్ట పెట్టి చిమ్ముకోవద్దు అని అంటున్నాను కదా, ఆ రోజు చిమ్ముకో, ఆ రోజు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఒకేసారి అమ్ముకుని అప్పుడప్పుడే అయినా అమ్ముకో. సంవత్సరానికి ఒక 10 దూడలు అమ్ముకున్నాం అనుకో, 2 లక్షలు వస్తుంది కదా. దాన్ని పక్కన పెట్టుకున్నామంటే దీనికే చేసుకోబ్బా, దానికే అవని, నీకు లాభాలు రాక్కర్లా, వద్దు లాభాలు ఏమొద్దు, దానికే అవని. నీకు ఈ దూడ అనిపించిద్ది, కానీ దాన్ని పక్కన పెట్టగలిగినప్పుడు అప్పుడు చూసుకుంటే పెద్ద అదే అమౌంట్ అదే వచ్చింది. చెప్తుండే కేజీ బంగారం కొనింది ఒక ఆమె అని, మనకు చూడటానికి అట్టు ఉంటుంది, అమ్మ కేజీ అనిపించిద్ది. చిన్న కొండలైనా కూర్చుని తింటా ఉంటే కరిగిపోద్ది కదా, పని కూడా అంతే చేస్తా ఉంటే తరిగిపోద్ది. కష్టపడాలి. మీ దగ్గర దూడలు ఎదకొచ్చే దూడలు మంచి సైజు ఉండే దూడలు ఉన్నాయి, మీ ఫామ్ లో పుట్టినా లేకుంటే బయట నుంచి ఎక్కడ? లేదు, మా ఫామ్ లో పుట్టినవి కాదు, ఎందుకంటే అంత టైము అవలా. నేను స్టార్టింగ్ నుంచి మాకు బర్రెలు ఉన్నాయి. వ్యవసాయం అనేది ఎప్పుడు ఎక్కువ అయిందో, మేము ఇద్దరే మిగిలినప్పుడు పిల్లలు చదువుకోవటానికి వెళ్ళారు, ఈ పని వాళ్ళనే నమ్ముకుని ఇంత చేయలేక ఈ పాడిన అనేదాన్ని పక్కన పెట్టాం కొన్ని రోజులు. అప్పుడు మన దగ్గర ఏమి ఉండవు కదా, తీసేసి ఉంటాం కదా. మళ్ళీ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పటి పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు కాబట్టి కటింగ్ వాళ్ళ నుంచి దూడలు తీసుకొచ్చుకున్నా తక్కువలో. అంటే కటింగ్కి వెళ్ళాయి అన్నప్పుడు మనకు కొంచెం తక్కువలోనే వస్తాయి, తక్కువలో తీసుకొచ్చుకొని వాటిని వదిలేసాను అనమాట. ఒక తోటలో వదిలేను, దాంట్లో పర్లేదు అనిపించినాక ఇప్పుడు స్టార్ట్ చేశాను. బలంగా ఉన్నాయి అన్నందుకు. నేను తీసుకొచ్చినప్పుడు బలంగా లేవు, వాటికి ఫుడ్ అన్ని సక్రమంగా చేసినప్పుడు అదే బాగా అయిపోయింది అన్నట్టు అనమాట. అంటే మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి చాలా వరకు బయట నుంచే తీసుకొచ్చాను. ఎక్కడైనా మనకి ఫామ్లో అమ్ముతుంటారు కదా, వాళ్ళు కూడా కొంతమంది ఎందుకంటే కటింగ్కి ఇచ్చేది ఇష్టం ఉండదు, వాళ్ళు కూడా కొంచెం తక్కువలోనే ఇస్తారు. ఇన్ని పశువుల్లో మీ పశువులకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా? చాలా వరకు ఏమి లేవు చిన్న. ఎందుకు అని అంటే మనం చాలా క్లీన్గా పెట్టుకుంటాము, ఫుడ్ అనేది మంచిగా ఇచ్చుకుంటే రావు. డీవార్మింగ్లో ఒకటి కరెక్ట్గా ఇచ్చుకోవాలి, మినరల్ మిక్చర్ ఇస్తాను, దానివల్ల సక్రమంగా కడతన్నాయి. నా దాంట్లో 45 రోజులకి 2 నెలలకి ఇట్లా కట్టేసినాయి అనమాట. తెచ్చిన పశువులు ఇన్ని కూడా కట్టేసినాయి.
సరిగ్గా కట్టాలి అని అంటే మినరల్ మిక్సర్ ఖచ్చితంగా ఇవ్వాలి. వచ్చేసి చిన్న చిన్న ఏమైనా గ్యాస్ ట్రబుల్ ఇట్లా ఏమైనా కొంచెం వస్తాయి, అయ్యి జీవం ఉన్నాయి కాబట్టి అట్లా వచ్చినప్పుడు నేను వాము దాంట్లో బెల్లము కలిపి అంతే, అల్లము లేదంటే అల్లము బెల్లము లేదంటే సొంటి బెల్లము ఇట్లా ఇస్తాను. ఎప్పుడన్నా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా అక్క అంటారా, అట్లాంటప్పుడు అదే చేస్తున్నాను. చాలా మంది పాడి రైతులక్క వాళ్ళ దగ్గర పశువులు చూడి కట్టకి ఇబ్బంది పడుతున్నారు. మీరు చూడి కట్టించడంలో సక్సెస్ గల కారణాలు, ఎలాంటి రకాలైనటువంటి దానాలు వాడుతున్నారు, ఎలాంటి రకాలైనటువంటి గడ్డి జాతులు వాడుతున్నారు? ఇప్పుడు దోళ్ళకే చెబుతాను చిన్న. దోళ్ళ విషయానికి వస్తే మనం వదులుతామన్నమాట, కట్టేసే ఉంచము. అవి మనకి తొందరగా కట్టాలి బాగుండాలి అని అంటే మటుకు మినరల్ మిక్సర్ ఒకటి పెట్టుకోవాలి, వేసుకోవాలి. దాంతోపాటు వచ్చేసి మీకు అవకాశం ఉంటే జొన్న ఇట్లాంటివి పాల కంకి మీద ఉన్నప్పుడు వేసినప్పుడు వాటికి కట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి మొలకలు పెట్టుకోవచ్చు. మొలకలు పెడితే కూడా సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు మీకు ఏ తక్కువకి వస్తే శనగలు ఇంకా వీటిని మొలక కట్టమన్నాం కదా అని మళ్ళీ అవి ఫంగస్ వచ్చింది దాకా ఉంచకూడదు. కొంచెం మొలక వస్తే చాలు, పెట్టేసుకోవచ్చు. కొంచెం మొలక వస్తే దాన్ని పెట్టేసుకున్నామంటే కట్టేస్తాయి. ఒక రోజు పెట్టి ఊరికి ఉంటే అవ్వదు, ఒక 10 రోజులు 15 రోజులు అట్లా పెట్టుకోవాలి. ఒక 1/4 కిలో పెట్టుకుంటే చాలు. ఒక బర్రెకి మళ్ళీ కేజీలు 2 రోజులు పోసేస్తే అది కాదు. కొంచెం ఒక 10 రోజులు 15 రోజులు 300 గ్రాములు అంతే. ఒక 1/4 కిలో, ఒక 300. ఇప్పుడు కట్టే అన్నప్పుడు దాదాపు అన్ని అదే వెయిట్లో ఉంటాయి. ఒక 1/4 కేజీ 300 గ్రాములు అంతే చాలు, కట్టేస్తాయి. ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా కడతాయి. ఇప్పుడు మన తాతలు అప్పుడల్లా కట్టినప్పుడల్లా ఎన్ని గొడ్డు పోనీయి, ఎన్నో ఊరు మొత్తం మీద 1 2 దొరికాయి గొడ్డు పోనీయి ఏమన్నా ఉంటే. దానికి కూడా కొన్ని ఏంటంటే గర్భసంచిలో తేడాలుండి ఇట్లా కట్టకుండా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంకా అది ఎంతకి వీటికి కూడా కట్టలేదు అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మన 2 ఏళ్లతో వచ్చినంత మైలు తుత్తం ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఒక ప్యాకెట్లో కట్టి 10 రోజులు కానీ మనం ఆహారంలో అందిస్తే తినేసిద్ది. గర్భాశయంలో ఏమన్నా తేడాలు ఉంటే అది పోద్ది, కట్టేస్తాయి. 10 రోజుల తర్వాత మనం 10 రోజులు పెట్టి ఆపేస్తే ఆ తర్వాత అంటే వాటికి నెలకి అని ఇట్లా వస్తుంది కదా ఎగ్గు, అట్లా దాని టైం అయినప్పుడు అది ఖచ్చితంగా వచ్చింది అనమాట. ఖచ్చితంగా కట్టిద్ది. ఇక అంతకీ లేని ఎక్కడో ఒకటి చిన్న ఉండేది, కట్టకపోవటం అనేది ఏమి ఉండదు. కట్టలేదు అంటే దానికి కారణాలు ఇదిగో ఫుడ్ సరిగా లేకపోవటము, మెయింటెనెన్స్ లేకపోవటమే. అక్కడ డైరీలో ఏమో పశువులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ చూస్తేమో గడ్డి చాలా తక్కువ ఉంది. వాటర్ కూడా ఇక్కడ అనుకున్నంత సఫిషియెంట్గా అయితే కనపడటం లేదు నేను చూస్తే. మరి గడ్డిని ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు మరి మీరు? ఈ చేలో వచ్చేసి గడ్డి పెంచేకి లేదు చిన్న, ఎందుకంటే ఈ రోజుల్లో వర్షాకాలంలో వర్షాలకు పండుతుంది. నాకు వీటి మెయింటెనెన్స్ కి కడగటానికే ఎక్కువ పోతాయి అనమాట. 2 ఇంచుల నీళ్లు ఉన్నాయి ఉండటానికి, కానీ ఇన్ని పశువులు ఉన్నాయి కాబట్టి కడగటానికి దీనికే చాలా అయిపోతాయి. ఇక్కడ గడ్డి పెంచడానికి నాకు నీళ్ల వసతి లేదు, వేరే తోట నుంచి గడ్డి కోసుకొని తెచ్చుకుంటాను. ఇక వచ్చేసి ఇదే అక్కడ పెట్టవచ్చు కదా అనొచ్చు మీరు. అంటే ఉన్న కాడే పెడితే నీకు ఈజీ అయింది కదా, ట్రాన్స్పోర్ట్ ఇదంతా మిగులుతుంది కదా అనొచ్చు. అందుకు కారణం ఏంటంటే అది నల్ల నేల. నేను ఎక్కడైతే గడ్డి పెంచుతున్నానో అది నల్ల నేల అనమాట. ఆ నల్ల నేలలో తీసుకుపోయి మన ఫామ్ పెట్టామనుకోండి కొంచెం ఇబ్బందులు పడాలి. ఈ వర్కర్స్ ఉండరు సరిగా నల్ల నేలలో ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు బాస్తాయి, ఇవన్నీ అవుతుంది. ఇది మంచి ఒక కొండ పక్కన కాబట్టి నీకు ఎంత వాన పడ్డా కూడా ఆ పశువులు ఉండడానికి వాళ్ళు ఉండడానికి అంత హాయిగా ఉంటది. అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. అంటే ఇది మీరు సొంత ల్యాండ్ కాదు, లీజ్ అన్నారక్క. మరి లీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. అది దాని రేట్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఉంటది. లీజ్ అంటే 10,000 నుంచి 50,000 వరకు ఉంది. 1 ఎకరం లీజ్ అనేది ఈ ప్రాంతంలో కూడా ఉంది. మనము ఎంత పెడుతున్నాం అనేది ఉంటది కదా, లీజ్ అంటే లీజ్ కాదు కదా. ఆ లీజ్ అనేది నాకు ఇదైతే 7,000లోనే వచ్చింది, 5,000కి ఉంది, 10,000కి ఉంది. నేను 50,000 20,000 పెట్టలేదు కాబట్టి గిడతది. ఎకరా 10,000 అయితే గిడతది. 20,000 30,000 పెట్టి పశువులు పెడతాము అని అంటే కష్టంగా ఉంటది. నువ్వు అట్లా పెట్టాలి అని అన్నప్పుడు నీ పాలు కూడా 100 రూపాయలు అమ్మే రేంజ్ ఉండాలి. నువ్వు ఏ సిటీ పక్కన ఉంటది, అక్కడ భూమి రేటు ఉంటే పాల రేటు కూడా ఉంటది కదా, అప్పుడు అయితే గిడతది. మంచి పాయింట్. భూమి రేటు ఉంటే పాల రేటు ఉంటది, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువ ప్రయత్నిస్తారు. అక్క మరి మీరు డైరీకి వస్తున్నారా లేకుంటే ఓన్ సేలింగ్? లేదు,
ఓన్ సెల్లింగ్. సూపర్. అంటే టౌన్లోనే పోస్తారా? టౌన్లోనే పోస్తాము. మిగిలిపోయి ఏమన్నా ఉంటే కూడా సెంటర్కి పోస్తాం. అంటే 60 రూపాయలు తక్కువ అయితే నాకు రాదు. 60 రూపాయలు తక్కువ అంటే గిట్టను కూడా గిట్టదు మనకి. ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు లీటర్? 60 రూపాయలు మిగిలిపోయి అమ్ముతాం, మిగిలిన అన్ని 70 రూపాయలు అమ్ముతాం. ఓకే, వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. చాలా మంది బీహార్ వాళ్ళని పెట్టుకుంటే దూడలు చచ్చిపోతాయి, వాళ్ళు మనం చెప్పినట్టు వినరు, వాళ్ళకి ఎంతసేపు పాలు ఎక్కువ తాగుతాయి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. మరి మీ ఫామ్లో బీహార్ వాళ్ళని పెట్టుకొని మీరు అలాంటి బాధలు ఏమన్నా పడ్డారా? అది లాంగ్ టర్మ్ మీద ఏమన్నా తేడా వస్తే రావచ్చేమో చిన్న కొంతమందికి. కానీ నేనేమనుకుంటున్నానంటే నా ఫామ్లో రాలేదు, అట్లాంటి సమస్య రాలేదు. వచ్చేసి ఏదో మా ఆయన అంటుండేది, మనిషిని కాదు గెలవాల్సింది మనస్సుని అని. వాళ్ళని అసలు మీరేం తాగారని నేను ఎప్పుడు అడగను. మీరు ఎన్ని తాగారు, ఏం తాగారు అని నేను ఎప్పుడు అడగను. వాళ్ళకి అనిపించాలన్నమాట, మన అమ్మకి 10 రూపాయలు వస్తే మనకి 10 రూపాయలు ఇస్తుందిరా అని. ఆ రోజు మనకి బాగుంటుంది. మనం కాపులాలు ఉండి ఎక్కువ రోజులు చేయలేము. ప్రతి మనిషికి వచ్చేసి కొంచెం స్వతంత్రం కావాలనుకుంటారు. వాళ్ళు చేసేది మనం వెనకే ఉండి ఈ క్షణమే చెయ్యి, ఈ నిమిషమే చెయ్యి అన్నట్టు కాకుండా వాళ్ళకి కొంచెం పెత్తనం వదిలేసి మనం గమనిస్తుండాలి. మనం గమనిస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళు ఉంచుకోవాలి, లేదంటే గెంటేసేయాలి అంతే. ఎమ్మడపడడం కరెక్ట్ కాదు, కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే కొంతమంది ఫెయిల్ అయ్యేది అక్కడే. వాళ్ళని ప్రెజర్ పెట్టినప్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని ఏమేమి చేయలేరు. కానీ మన పశువులను అయితే చేయగలరు కదా. మనం వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు, మన పశువుల్ని ఇబ్బంది పెడతారు. ఏ విధంగా అయితే ఏ ఇల్లు నష్టపోతారు అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. వాళ్ళు ఏమి ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు కదా. నష్టపోతే వాళ్ళకేంటి, వాళ్ళు వెళ్ళిపోతారు నష్టపోయాక. అదే అలాంటి పరిస్థితి మీకు రాలేదంటారు? నాకైతే రాలేదు. నా దగ్గర ఇళ్ళే కాదు, చడ్డీలు వేసుకుంటా వచ్చి పంచెలు కట్టుకొని పిల్లలు కూడా మా దగ్గర అయ్యి పెద్దోళ్ళు అయిన వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు. నాకు నచ్చలేదంటే నేనేం ఆలోచించను, తీసి పడేస్తాను. మనకి వాళ్ళకి అవ్వదు. నేను ఫ్రీ, వాళ్ళకి స్వతంత్రం అన్నాను కదా, ఆ స్వతంత్రాన్ని వాళ్ళకి ఇస్తాను. దాన్ని వాళ్ళు సరిగ్గా వినియోగించుకోకపోతే వాళ్ళని మనం దూరం పెట్టడమే. వాళ్ళు ఇంకంతే. కొంతమంది రకరకాలు, ఇప్పుడు మనలో రకరకాలు ఉన్నట్టే వాళ్ళు రకరకాలు ఉంటారు. అక్క, ఇది కొంచెం పర్సనల్గా అడుగుతున్నా, ఏమనుకోవద్దు. మీరు చూస్తే సింగిల్ పేరెంట్గా ఉన్నారు, మీకు ఈ రంగం మీద మంచి అనుభవం ఉంది, కానీ ఇది మీకు చేయాల్సిన అవసరం కూడా లేదు మీకున్న అసెట్స్కి. మరి ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ పాడి రంగం? చిన్న మా వాడు వచ్చేసి చదువు అయిపోయిన తర్వాత నీకు నచ్చకపోతే వెళ్ళిపో అని నేను చెప్పాను. ఒక ఆడపిల్లని వేరే దేశం పంపి మరీ చదివించిన మేము మా అబ్బాయిని మాతో పాటు ఉంచుకుందాము అనుకున్నాము అంటే మాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందనమాట. ఓకే, దీంట్లో బతకగలరు. ఇప్పుడు ఒకవేళ ఇట్లా వచ్చేమే అనిపించినా కూడా ఫ్యూచర్లో దానికి సంతోషపడతారనే నమ్మకం నాకుంది. నన్ను ప్రతి ఒక్కరూ అన్నారు, ఒక్కరు కాదు, మా చుట్టాలు అన్నారు, బంధువులు అన్నారు, ఇక అదే ఫ్రెండ్స్ అన్నారు, ఇట్లంతా నన్ను ఇబ్బంది పెట్టారనమాట. చెప్పాలంటే నువ్వేంటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు పిల్లోడికి అసలు పిల్లనిస్తారా, ఇదంతా అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేంటంటే నాకు నమ్మకం అన్నమాట. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము, మా వారికి కూడా అంతే. చాలామందికి ఉంటుంది, వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పిల్లలు తీసుకొచ్చి దీంట్లో పెట్టాలంటే భయపడతారు. నాకు నమ్మకం ఉంది, దీంట్లో బతుకుంది అని వాడికి ఆ నమ్మకాన్ని ఇచ్చాను. దాంతోపాటు 1 సంవత్సరం చూడు, అవసరం లేకపోతే నాకు వద్దు అనిపిస్తే మేము అభ్యంతరం పెట్టం, వెళ్ళిపో అని చెప్పాను. స్టార్టింగ్లో కొంచెము అన్నాడు, నేను వెళ్ళిపోతాను అదేని. 6 నెలలు గడవగానే వాడు ఇక్కడ అలవాటు పడిపోయాడే. దీన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు, ఒక చెట్టుని ప్రేమించడం నేర్చుకున్నాడు, ఒక పశువుని ప్రేమించడం నేర్చుకున్నాడు, వాటి మీద బంధాన్ని పెంచుకున్నాడు మనతో పాటు. అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటానికి మాత్రమే ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వీటిని కూడా వదిలిపెట్టి వెళ్ళలేరు. దీంట్లో బతుకు ఉందన్నమాట. దాంతోపాటు ఏం చెప్పాడంటే మా వాడి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళ అంటే షాపులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లంతా కొన్ని అడిగాడు నన్ను మా వాడు. దీంతో పాటు అడిగాడు అనమాట. అడిగినప్పుడు తండ్రి చేసింది తల్లి చేసింది చేయడం పిల్లలకి ఈజీ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళ అనుభవం
వీళ్ళకి పెట్టుబడి నీకు ఒకటి చేసినప్పుడు ఏం మిగిలిద్దో లేదో కానీ అనుభవం మాత్రం మిగిలిద్ది. నువ్వు నష్టపోకుండా బయటకు వస్తే చాలు, సేఫ్గా బయటికి తీసుకొని అనుభవం మిగిలిద్ది కదా. అవన్నీ నాకు తెలీదు. నేను ఇచ్చే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు అవి ఏమవుతున్నాయో నాకు అర్థం కాదే. ఇది నాకు అర్థం అవుతుంది కదా, మన పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది మనకు అర్థమయ్యిద్ది కదా. ఇక నాకు ఇబ్బంది ఏముంది, అందుకు దీనికి వచ్చామన్నమాట. మనకి తెలిసింది చేయడం చాలా ఈజీ, మన తండ్రి చేసింది చేయడం ఈజీ, మన తాత ముత్తాతలు చేయడం ఈజీ. కొత్తగా వచ్చినప్పుడు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. నేను వెళ్ళి ఏ హోటల్లో పెడతాను, ఎట్ట చేయాలబ్బా నాకు అవదే, ఎవరో చెప్పిందంతా చేస్తాను. ఒకరు చెప్పింది కూడా చేయనప్పుడు 4 పుల్లలు చెప్పింది 4 రకాలు చేసి కూర్చుంటా. ఇప్పుడు దీంట్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇది నాకు దీని గురించి అసలు నాకు ఏం తెలియదు అనుకో, ఒరే 2 లక్షలు బర్రా తెస్తేనే నువ్వు బాగా అవుతాడురా అని ఒకడు చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తావు, ఒరే ఈ పనికి రావురా 3 లక్షలు జాఫరాబాదీలు తీసుకురారా అని చెప్తారు. తలా ఒకటి చేసి మునుగుతాం. మనకు తెలిసింది చేయడం మంచిది, ఉత్తమం. లేదని అంటే మన పెద్దవాళ్ళకి తెలిసింది చాలా ఈజీగా మనం గెట్టిన అయిపోతాం. ఇక ఫైనల్గా ఏంటంటే డైరీ ఫామ్ కొత్తగా పెట్టే వాళ్ళు కానీ పెట్టిన వాళ్ళకి కానీ మీరు చెప్పే సలహాలు సూచనలు ఏంటి? పెట్టిన వాళ్ళు ఇంకా అదే జాగ్రత్త, మెయిన్ జాగ్రత్త. లాంగ్ టైం ఉండాలి ఇక్కడ, వచ్చిపోతామంటే కుదరదు. ఇంకో దానిలాగా కాదు. ఏ విషయమైనా చిన్న ఒక వ్యవసాయం అయినా ఒక దానిమ్మ పంట తీసుకబ్బా, ఒక రోజులో నీకు వచ్చిద్దా, 3 ఏళ్ళు టైం పట్టిద్ది అది పెద్ద రావాలి, నీకు ఫలితం దక్కాలి అంటే. ఆ రోజు కూడా అదేం గ్యారంటీ ఏమి ఉండదు. ఇది గ్యారంటీ ఉంది, ఇది ఖచ్చితంగా గ్యారంటీ ఉంది. నువ్వు మనసు పెట్టి చేస్తే దాంట్లో రకరకాల అంటే వ్యవసాయము పాడి అన్నప్పుడు పాడిని ముందు ఎందుకు పెట్టారో తెలుసా? దీంట్లో అంత గ్యారంటీ ఉంది. వ్యవసాయంకి ప్రకృతి మనము అన్ని చేసినా కూడా దాని సహాయం అనేది కావాలి, సహకారం కావాలి. ఇది అలా కాదు, దాంతో పని లేదు. ఇప్పుడు వానతోనో ఎండతోనో పని లేదు. నీకు మంచి పంట మీద ఉండగా ఒక్క వాన పడితే, ఒక్క వడగళ్ళ వాన పడితే మొత్తం పోయినట్టే. అలాంటివి దీంట్లో ఉండవు. ప్రకృతి విపత్తులు అనేవి దీంట్లో చాలా తక్కువ. అంటే మీరు ఫైనల్గా చెప్పేది ఏంటి, కొత్తగా పెట్టే వాళ్ళకేమో గైడెన్స్ ఇంపార్టెంట్ అంటారు, అవును, పెట్టిన వాళ్ళకి జాగ్రత్త ఇంపార్టెంట్ అంటారు, అంతే. నేను అక్కగారితో మాట్లాడితే నాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే, డైరీ ఫామ్ పెట్టాలి, ఎనిమల్ సెలెక్షన్ చేసుకోవాలంటే అనుభవం కలిగిన వ్యక్తుల్ని తీసుకెళ్ళండి అని చెప్పడం ఒకటి ఉంది. తర్వాత మీ తల్లిదండ్రులు ఏదైతే లెగసీ ఇస్తున్నారో అది కంటిన్యూ చేస్తే వాళ్ళ యొక్క అనుభవం అనేది మీకు పక్కాగా ఉపయోగపడుతుంది అనేది చెప్పారు. పశువులకు అనారోగ్య సమస్యలు రాకూడదు అంటే ఫీడింగు క్లీనింగు ప్రాపర్గా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా వర్కర్ని గెలిస్తే కాదు మనసును గెలవాలనేది చెప్పారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఎక్కువ తడి చెమ్మ ఉన్నటువంటి ఉండే ప్రదేశాల్లో కాళ్ళు పాసిపోతాయి అనే ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళని ఇరిటేషన్ చేయకూడదు. ఇప్పుడు పాలు అనేది మనము ఎక్కువ తాగారనుకోండి, మనకు గిట్టుబాటు కాదని మనం వాళ్ళని ప్రెజర్ చేస్తున్నాం. డబ్బులు ఇవ్వకపోవడము, ప్రాపర్గా వాళ్ళని మనం సొంత మనుషుల్లో చూడకపోవడం, ఒకవేళ చూసినా పోతారు, కొంతమంది చూడకపోయినా పోతారు, వాళ్ళ మైండ్ సెట్ మీద ఉంటుంది. అక్క దగ్గర అయితే వాళ్ళని సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అంతేకాకుండా యాక్చువల్గా ఈ రంగంలోకి ఒక బిడ్డ రావాలి అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకు? మరి అది బండ కష్టము, రోజు ఉంటుంది, ఈరోజు రేపు అనేది రెస్ట్ ఉండదు. అయినా కూడా మీరు ఆ రంగంలోకి రావాలంటే దాని మీద మక్కువ మమకారం ఉంటేనే రావాలనేది అక్కగారి వాదన. బట్ ఈ ఫామ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ లేని వసతి లేదు. వీళ్ళు ఫీడింగ్ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనం ఇంట్లో వాడేటువంటి దానాలతోనే వీళ్ళు ఫీడ్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే ఫామ్ గురించి అవగాహన కావాలి, తెలుసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కగారి నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.